బ్రో, ప్రజెంట్ జనరేషన్ అది ఎలా వెళ్తుందో అర్థమే కావడం లేదు. ఎలా అయిపోతుందంటే హస్బెండ్ వైఫ్‌ని చంపుకోవడం గానీ, వైఫ్ హస్బెండ్‌ని చంపడం గానీ, సొంత కొడుకు తండ్రిని చంపడం గానీ, లేదంటే అవును. తల్లే కొడుకుల్ని చంపడం గానీ, ఇలాంటి సంఘటనలయితే ఇప్పుడు రీసెంట్‌గా జరుగుతూనే ఉన్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోతుందో అర్థం కావడం లేదు. అంటే ఇదంతా కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నిజంగా అవన్నీ చేస్తారో చేయరో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ చూసిన తర్వాత అరే మనం కూడా ఇట్లా ఎందుకు చేయొద్దు అనే ఒక ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఎంత మంచి మనుషుల మధ్య ఉన్నా కూడా ఏదో ఒక టైంలో ఇలాంటి ఆలోచన ఖచ్చితంగా వస్తాయి. సినిమాల ప్రభావం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో వచ్చే ఆర్టికల్స్ ప్రభావం కావచ్చు, ఇవి చూసి మైండ్ మారిపోవడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది మొన్న ఫర్ ఎగ్జాంపుల్గా పుష్ప సినిమా తీసుకోవచ్చు. దాని తర్వాత అందరూ కూడా పుష్పరాజ్ అని ఎట్లా దాన్ని బయట మాట్లాడుతున్నారో నీ ఎవ తగ్గేదే లేదని ఆ ఒక డైలాగ్ని తీసుకొని మా మమ్మీ దగ్గర వచ్చి వాళ్ళు ఏం చెప్పినా కూడా వినకుండా ఎవ తగ్గేది లేదని చెప్పేసి టీచర్ల దగ్గర చదువు చెప్తే వాళ్ళ దగ్గర పోయి ఎవ తగ్గేది లేదు, ఇట్లా ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ సోషల్ మీడియాలో ఎట్లా అంటే కొన్ని కథలు కూడా అది నిజంగా జరిగినాయి కాకపోయినప్పుడు కూడా కథలు చెప్పే వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ వ్యక్తిని ఈ విధంగా చంపేశారు, సో ఈ విధంగా చేశారు అనే విధంగా వస్తూ ఉంటాయి. సో రీసెంట్ టైంలో మనం ఇలాంటి చాలా విన్నాం. హైదరాబాద్లో తన భార్యను చంపేసి ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడికించి మరి దాన్ని పౌడర్ చేసి చెరువులో కలిపేయడం కావచ్చు. అండ్ ఒక భార్య తన ప్రియుడి కోసం కన్న బిడ్డల్ని కూడా విషం పెట్టి చంపేయడం కావచ్చు. సో ఇలాంటి చాలా విన్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక కన్న కొడుకే కన్న తండ్రిని చంపేసి అది కూడా ఆయనకు ఇది మర్డర్ కాదు కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని చిత్రీకరించాడంట. ఇదంతా కూడా కర్ణాటకలో జరిగింది. సో ఆయన పేరు నాగేష్ అనమాట. సో ఆయన ఎప్పటి నుంచో కూడా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ నడిపిస్తున్నాడు. అయితే ఆయన ముందుగా ఒక ఫస్ట్ భార్య కొన్ని గొడవల వల్ల విడిపోయారు, ఇంకొక పెళ్లి చేసుకొని వేరే దగ్గర సెటిల్ అయ్యాడు. సో తనకి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. సో ఇక్కడ కొడుకు ఏంటంటే డిగ్రీ చదువుతున్నాడు అనమాట. సో ఇక్కడ తండ్రికి కొడుకుకి కొన్ని రోజుల నుంచి కూడా కొంచెం గొడవ జరుగుతుంది. సో అప్పుడు ఏం చేశాడు ఈ పిల్లాడు, తన ఫ్రెండ్స్ని కొంతమంది గ్యాంగ్ని తీసుకొచ్చి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో వాళ్ళ నాన్న మీద అంటే వీళ్ళందరూ కూడా కలిసి కొట్టి చంపేసి అక్కడే ఉన్నటువంటి వైర్ని తీసుకొని తన చేతికి తగిలించి అప్పుడు దాన్ని ఒక అంటే నార్మల్ యాక్సిడెంట్గా జరిగిపోయింది, కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు అనే విధంగా దాన్ని చిత్రీకరించారు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అదే విధంగా అనుకున్నారు. సో దీనికి పోలీసులు వచ్చి అక్కడంతా కూడా క్లియర్ కట్గా చూసిన తర్వాత సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీలు అంతా కూడా, దాన్ని వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఇంకా సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా చూసిన తర్వాత ఇదంతా కూడా తను సూర్య ఆ పిల్లాడి పేరు తన ఫ్రెండ్స్ అందరితో గ్యాంగ్తో తీసుకొచ్చి వాళ్ళ నాన్నని కొట్టి చంపేసి వైర్ని తీసుకొని క్లియర్ కట్గా తన చేతికి పెట్టి వెళ్తున్నటువంటి దృశ్యాలు వాళ్ళు క్లియర్గా చూశారు. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు ఆస్తి కోసం అని ఏమన్నా చేసేదా లేదా? అంటే ఇక్కడ ఆస్తి కోసం అని కూడా జస్ట్ కొన్ని మాటలు అంటే ఇదే సోషల్ మీడియా ఇంపాక్ట్ కావచ్చు, కొన్ని ఏదైతే మనము ఇలాంటి తొవ్వల వెళ్ళకు నువ్వు ఇలాంటి అలవాట్లు వద్దు అని చెప్తారు కదా. సో ఆ విధంగా ఇద్దరు వాళ్ళు మంచి మాటలు చెప్పినా కూడా తప్పు అయిపోయింది అనమాట. ఈ మధ్య ఇప్పుడు నాకు ల్యాప్టాప్ ఇప్పి ఫోన్ ఇప్పించని అడిగినప్పుడు లేదు డబ్బులు ఇవ్వన్నారు అనుకో, ఇప్పిస్తావా లేదా నేను చచ్చిపోవాలా. సో ఇట్లా బెదిరించడం కావచ్చు, ఇట్లా కొంచెము మంచి ఇలాంటి అలవాట్లు మంచివి కావు, మంచి ఫ్రెండ్స్తో కాకుండా మంచి అంటే చెడు వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటి వాటికి పోకుండా మంచిగా ఉండని చెప్పినందుకు కొంచెం గొడవ అయినందుకు ఆయన ఇంకా ఆవేశంగా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఈ విధంగా చంపేసి మరి దాన్ని ఒక యాక్సిడెంట్గా జరిగిందని కరెంట్ షాక్ లాగా సృష్టించడం జరిగింది. సో పోలీసులో ఏ విధంగా అయినా పట్టుకుంటారు, సీసీ కెమెరాలు అంత క్లియర్గా కనిపించినప్పుడు ఇంకా తెలిసిన తర్వాత కూడా చాలామంది షాక్ అయిపోయారు అనమాట. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అసలు మా పిల్లాడైనా ఈ విధంగా ఆలోచిస్తున్నాడా, సొంత కన్న తండ్రినే చంపేశాడంటే ఇంకా ఫ్యామిలీ అందరూ కూడా చంపేయడానికి ఏం గ్యారంటీ అని వాళ్ళే స్వయంగా పోలీసులకు అయితే పట్టించడం జరిగింది. సో మరి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఖచ్చితంగా సినిమాలు సోషల్ మీడియాలో ఇంపాక్ట్ అనుకోవచ్చు. సో మరి ఇప్పటికైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అసలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, చిన్నప్పటి నుంచే వాళ్ళు పెంచే విధానాన్ని బట్టి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి న్యూస్లు చూసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా చాలామంది విశ్లేషకులు వాళ్ళకి చెప్తున్నారు.